అమెరికాలోని మ్యారీల్యాండ్లో ఒక అపార్ట్మెంట్లో భారతీయ యువతి హత్యకు గురైన సంగతి తెలిసిందే. నూతన సంవత్సర వేడుకల నుంచి కనిపించకుండా పోయిన యువతి ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించింది. ఆమెను హైదరాబాద్కు చెందిన గోడిశాల నిఖితగా గుర్తించారు. ఇరవై 27 ఏళ్ల నిఖిత కుటుంబం హైదరాబాద్లో నివాసం ఉంటుంది. నిఖిత తల్లి హైదరాబాద్ మల్కాజ్గిరిలోని రైల్వే ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. నిఖిత హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఫార్మసీ డిగ్రీ పొందారు. భారత్లో 3 ఏళ్ల పాటు ఓ ప్రముఖ ఆసుపత్రిలో పనిచేశారు. అనంతరం మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికాకు వెళ్లారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ నుండి హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మ్యారీల్యాండ్లోని వెడా హెల్త్లో నిఖిత డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తున్నారు. నిఖిత ఫార్మసీ, క్లినికల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్మెంట్ వంటి రంగాలలో అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయితే మ్యారీల్యాండ్లో ఉంటున్న నిఖిత న్యూ ఇయర్ వేడుకల నుంచి కనిపించకుండా పోయారు. జనవరి 2న నిఖిత కనిపించడం లేదని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 31న మ్యారీల్యాండ్ కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్లోని 10,100 బ్లాక్లోని తన అపార్ట్మెంట్లో ఆమెను చివరిసారిగా చూశానని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతడు ఇండియాకు వచ్చేసినట్లుగా తెలుస్తోంది. హోవార్డ్ కౌంటీ పోలీసులు జనవరి 3న అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ ద్వారా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉండడాన్ని గుర్తించారు. నూతన సంవత్సర వేడుకల వేళ డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల తర్వాత ఆమె హత్యకు గురైందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత అర్జున్ శర్మపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత తండ్రి ఆనంద్ గోడిశాల ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఒక అపార్ట్మెంట్లో 4 వ్యక్తులు ఉండేవారు. నా కూతురు మాజీ రూమ్మేట్. ఆమె నుంచి చాలా డబ్బు తీసుకునేవాడు. అతను భారతదేశానికి బయలుదేరడానికి ముందు తిరిగి డబ్బు ఇవ్వమని నా కూతురు అడిగింది. అతను ఆమెను చంపి పారిపోయాడు. నా కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా అప్పగించాలని నేను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను. నా కుమార్తె 4 సంవత్సరాల క్రితం కొలంబియాకు వెళ్ళింది. ఆమె అక్కడ పనిచేస్తోంది. అతను నా కూతురికి మాజీ రూమ్మేట్ మాత్రమే. మాజీ ప్రియుడు అని అనడం సరికాదని నిఖిత తండ్రి వాపోయారు. एक्स रूममेट थे, लोग 4 जाने रहते थे. जब अभी हमारा बेटी अलग है, और गलती से न्यूज एक्स बॉयफ्रेंड बोल के न्यूज में आ रहा, वो ऐसा कुछ भी नहीं है. वो सबसे कर्जा करा उन्होंने, तो ऐसे ही मालूम पड़ा तो मैं बेटी फोन करा था, आओ पैसे ले तुम बोल के करके इंडिया को भाग के आया करते. वही आपके खबर से ही पता चला हमको. मेरा बेटी का लाश जरा एज सून एज गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट विनती करता हूँ, थोड़ा जिंदगी बिजाए. हम लोग बहुत मुश्किल में है. मेरा बेटी है, 4 साल में पढ़ाई करके ऐसा जॉब करे. वो एक्स रूममेट थे, वो शेयरिंग रूम कर रहे थे. रूममेट है, गलती से एक्स बॉयफ्रेंड बोल के नको न्यूसेंस नको बनाई. ఓకే.